బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వైబ్రెంట్ వంశీ గారు. ముఖ్యంగా చాలామందికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ లైఫ్ని ఒక బెటర్ ప్లేస్కి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మన వేదాంతాల నుంచి పుట్టుకొచ్చిందని చాలామంది చెప్తూ ఉన్నారు రైట్ నౌ. ఎస్. అయితే ఆ టైంలో ఋషులు కానీ యోగులు కానీ వాళ్ళ ఎమోషన్స్ అనేవి చాలా న్యూట్రల్గా ఉండేవి. ఎస్. ఆ ఎమోషన్ని బట్టే వాళ్ళు సిద్ధత్వం సంపాదించుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ఎస్. అయితే ఒక కామన్ మ్యాన్, Okay. ఇప్పుడు ఉన్న ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఆ Okay. స్థితిని సాధించగలడా? 110%. దానికి ఎమోషన్ అనేది ఏ విధంగా మరి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది? సి ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఎమోషన్స్ అన్నది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎమోషన్, ఓకే, మన యొక్క ఎమోషన్స్ ఎంత తీవ్రంగా ఉంటే అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. మన యొక్క మేనిఫెస్టేషన్స్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, ఏమి చేసినా సరే పాజిటివ్ ఎమోషన్తో చేయాలి. సో ఇప్పుడున్న భూప్రపంచం మీద ఏమవుతా ఉందంటే ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫినాన్షియల్ ఛాలెంజెస్ వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క మైండ్ ట్యూనింగ్ చిన్నప్పుడే నెగిటివ్కి అలవాటు పడిపోయి నెగిటివ్ స్టఫ్కి అట్రాక్ట్ అయ్యి కంప్లీట్ మైండ్ సెట్ నెగిటివ్ ఎమోషన్స్తో ఫిల్ అయ్యి ఉంది. ముఖ్యంగా ఎఫర్మేషన్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, మనీ మెడిటేషన్స్ కానీ, మనం అనుకున్నది ఏది అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, ఏది మేనిఫెస్టేషన్ చేసుకుందాం అనుకున్నా, మనకు ఉండాల్సినవి హై గుడ్ పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలి. బట్ కర్మ కొద్దీ చాలామందికి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే టాప్ 7 నెగిటివ్ ఎమోషన్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ టాప్ 7 నెగిటివ్ ఎమోషన్స్ని మన లైఫ్ నుండి రిలీజ్ చేయగలిగితే గేమ్ క్లోజ్, మేనిఫెస్టేషన్స్ అన్నీ వర్కౌట్ అయిపోతాయి. ఆ టాప్ 7 నెగిటివ్ ఎమోషన్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఎమోషన్ ఆఫ్ ఫియర్. భయం అనేది ఒక ఎమోషన్. మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే, ఏదైనా మేనిఫెస్టేషన్ చేద్దాము అనుకుంటే, ఏదైనా అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, అచీవ్ చేద్దాం అనుకున్నా భయం ఉండకూడదు. నాట్ 1% ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నా వర్కౌట్ అవ్వదు. ఓపెన్గా చెప్తా ఉన్నా యాజ్ అన్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. ఫియర్ ఉండకూడదు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు అసలు భయపడతా ఉన్నారు? అసలు దేనికి భయపడతా ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎందుకు స్కేర్ ఎందుకు అవసరం? అసలు భయం అనేది ఎందుకు? అసలు ఎలాంటి లైఫ్ ఉండాలంటే మనకి భయమే లేని స్థితి ఉండాలి. దేనికి మీరు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, అసలు ఎందుకు నేను భయపడుతున్నాను, ఎందుకు భయపడతా ఉన్నా, నా జీవితంలో దేనికి భయపడతా ఉన్నా అన్నది మీరు ఆలోచించి ఒకసారి పేపర్ మీద రాయండి. అసలు మిమ్మల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఆపుతున్న భయాలేంటి? మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి ఆపుతున్న భయాలేంటి? మీరు రిచ్ అండ్ మల్టీ మిలియనర్ అవ్వకుండా ఆపుతున్న భయాలేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి పేపర్ మీద రాసి ఫైర్ చేసేయండి. ఆలోచించండి. ఒకటే చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, యు ఆర్ నాట్ ఎలోన్. మీరు సింగిల్గా లేరు. మీతో ఎవరున్నారంటే అనంతమైన విశ్వం మీతో ఉంది. స్ట్రాంగ్ డివైన్ పవర్ మీతో ఉంది. మీ లోపల ఒక అద్భుతమైన శక్తి మీ లోపల ఉంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా, ఎగ్జైట్మెంట్తో, ఎనర్జెటిక్గా ఉంటారో అనంతమైన విశ్వం మీకు తోడుంది. ఇంకెందుకు భయపడాలి? అనంతమైన విశ్వమే మీకు తోడుంటే మీరు ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు సక్సెస్ అవుతామా లేదన్న డౌట్ ఎందుకు? మనతో ఉన్నది ఎవరు? యూనివర్స్ ఉంది, స్ట్రాంగ్ డివైన్ ఉంది, డివైన్ పవర్ ఉంది. వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని మనం ఫాలో అయ్యామనుకోండి, యూనివర్స్ రిజల్ట్ ఇస్తుందా ఇవ్వదా? అందరికీ ఇచ్చిందా లేదా? ఇస్తుంది అన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు నుంచి మీ జీవితంలో ఫియర్ ఉండకూడదు. ఈ క్షణం ఈ వీడియో మీరు విన్నాక మీ జీవితం నుంచి భయాన్ని బయటికి పంపించేయాలని డిసైడ్ అయితే కామెంట్లో రాయండి. ఈ రోజు నుండి నా జీవితంలో ఉన్న భయాలన్నింటినీ బయటికి పంపించేస్తున్నానని చెప్పి కామెంట్ చేయండి. ఒకటే చెప్తా ఉన్నా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మీరు నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే, మీరు అనుకున్న ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్స్, విజువలైజేషన్స్ అన్ని రిజల్ట్ రావాలి అనుకుంటే ఈ రోజు నుంచి మీకు భయం అనేది ఉండకూడదు. అసలు మీ డిక్షనరీలోనే ఉండకూడదు. అసలు దేనికి భయపడవద్దు. అసలు ఎందుకు భయపడాలి? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని యూనివర్స్ చెప్తా ఉంది. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని డివైన్ పవర్ చెప్తా ఉన్నారు. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని మీ జీసస్ క్రీస్ట్, మీ యొక్క అల్లా, మీ యొక్క భగవంతుడు చెప్తా ఉన్నారు. మీ ఇష్ట దైవాలు చెప్తా ఉన్నారు. మీ ఇంటి పెద్దలు చెప్తా ఉన్నారు, ఐ ఆమ్ హియర్, నేను మీతో ఉన్నానని. సో నెవర్ అండ్ ఎవర్ ఫియర్. ఓకే, గ్రేట్. అండ్ ఎమోషన్ ఆఫ్ జెలస్, ఇది ఈ రోజుల్లో భలే ఎక్కువైపోయింది.
మన ఫ్రెండ్కి ఒక మంచి జాబ్ వస్తే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎంప్లాయీ అయితే హ్యాపీనెస్ రాదు, ఫస్ట్ జలస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐఎమ్ సో సారీ మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ జలసీనెస్ ఉంటే ఎఫర్మేషన్స్ మీకు వర్కౌట్ అవ్వవు. ఓపెన్గా చెప్తా ఉన్నా. మీ జీవితంలో నుండి ఇమ్మీడియట్గా జేని రిమూవ్ చేయాలి, ఇంకో జేని యాడ్ చేయండి. ఇంకో జే ఏంటంటే జాయ్ని యాడ్ చేయండి, జలస్ని రిమూవ్ చేయండి. ఒకటే చెప్తా ఉన్నా, మీకు పడని వాళ్ళు, మీరు ఎవరినైతే హేట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అయితే గనక, వాళ్ళు మీకంట మంచి లైఫ్లో ఉంటే గనక, మీకంట వాళ్ళ దగ్గర మంచి డబ్బు ఉంటే గనక, మీకంట మంచి ఉద్యోగం ఉంటే గనక, మీకంట అద్భుతమైన లైఫ్ వాళ్ళకి నిజంగా ఉంటే గనక హార్ట్ మీద చేసుకొని తను సక్సెస్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, తను ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నానని హార్ట్ఫుల్గా మీరు చెప్పాలా. అలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. వీడియోస్ విని కూడా మీ యాటిట్యూడ్ మారకపోతే ఇంకెందుకు వీడియోస్ చూస్తూ ఉన్నారు? పక్కకు రండి యూట్యూబ్ నుండి, ఫాలో అయితేనే మీరు వాచ్ చేయండి వీడియోస్ అన్ని. ఈ రోజు నుంచి మీ జీవితంలో నుంచి జలస్ని రిమూవ్ చేసిస్తారా లేదా? చేయడానికి రెడీగా ఉంటే నాకు ప్రామిస్ చేయండి. వైబ్రెంట్ వంశీకి ప్రామిస్ చేయండి, ఎస్ సార్ ఈ రోజు నుంచి మా జీవితం నుండి జలస్ని బయటికి పంపించేస్తా ఉన్నాను, జాయ్ని మాత్రమే లోపలికి పంపిస్తున్నాను అని చెప్పి కామెంట్ చేయండి. భయపడొద్దు, జలస్ వద్దు. మీకు పడని వాళ్ళు సక్సెస్ అయినా హ్యాపీగా ఫీల్ అయితే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కొరకు మీకు ఏదో మంచి యూనివర్స్ చేసేస్తారు. దట్స్ ద ప్రాసెస్. అండ్ ద ఎమోషన్ ఆఫ్ హేట్రెడ్. హేట్ చేస్తూనే ఉన్నాం జనాలు. ఎందుకు హేట్? యూనివర్స్ ఏం చెప్తా ఉంది? మనం దేనిని కలిగి ఉంటామో దాన్ని అట్రాక్ట్ చేస్తామని చెప్తా ఉంది. ఎక్కువ హేట్ చేస్తే హేట్ని కలిగి ఉంటాం, ఇంకాస్త హేట్ ఇస్తుంది యూనివర్స్. అంటే యూనివర్స్ అనేది మనం ఏది కలిగి ఉంటే అదే ఇస్తుంది అంట. 100% కలిగి ఉండాల. అదే కదా గాల్లో మేడలు కట్టడం అంటే. ఉద్యోగం లేదు, ఉందని కలిగి ఉండి ఫీలింగ్స్ని మనం యూనివర్స్లోకి, వైబ్రేషన్స్ని మనం రిలీజ్ చేస్తే అది నిజం చేయడానికి పంచభూతాలు అలా నడిచి వస్తాయి. దట్స్ ద యూనివర్స్ పవర్. ఎందుకు హేట్ చేస్తూ ఉన్నారు? అందరికీ సారీస్ చెప్పండి, సారీస్ చెప్పండి. తప్పు చేసి ఎవరైనా సారీ చెప్తారు, తప్పు చేయకుండా సారీ చెప్పినోడికి పెద్ద హార్ట్ ఉంటుంది. తెలిసి తెలియక మనం చాలామందిని హేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకు హేట్? ఎందుకు? ఉన్నది ఒక్కటే లైఫ్, వీలైతే ప్రేమిద్దాం, జూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఎందుకు హేట్ చేయడం? ఎందుకు? డోంట్ హేట్ గాయ్స్. ఎవరిని హేట్ చేయొద్దు. ఎవరు తెలుసా మిగతా వాళ్ళని ఎక్కువ హేట్ చేస్తారు? ఎవరిని వాళ్ళ సెల్ఫ్ హేట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో మిగతా వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. తెలియకుండా మనల్ని మనమే హేట్ చేసుకుంటూ ఉంటాం. నా హెయిర్ బాగాలేదు, నేను సరిగ్గా లేను, నేను చదువుతున్నా ఉన్నాను కానీ నేను ఈ ఫార్ములాని మర్చిపోతూ ఉన్నాను, నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను కానీ లాస్ట్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, ఏదో ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను పేపర్ లీక్ అయిందని అప్పుడే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసారు. మనల్ని మనమే హేట్ చేసుకుంటాం. ఈ డ్రెస్ వేస్తే మీ డ్రెస్ నాకు మ్యాచ్ అవ్వలేదేమో, నేను కొంచెం కలర్ ఉంటే బాగుండే కదా అని చెప్పి హేట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఉన్నదాంతో సంతోషపడితే, ఉన్నదానికి సంతృప్తి చెందితే విశ్వం ఇంకాస్త ఇస్తుంది. ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండాలి. ఇలా ఉన్నామా? యూనివర్స్ ఆల్రెడీ ఇలా ఇచ్చిందా? దీనికి మనం హ్యాపీనెస్గా ఉండాలి. హేట్ వద్దు. ఎందుకు హేట్? ఇంకా ఎంతకాలం హేట్ చేస్తూ బ్రతికేస్తారు? ఉన్నది ఒక్కటే లైఫ్ గాయస్. ఇంకో జన్మ ఉందో లేదో మనకు తెలియదు. ఉన్నది ఒక్కటే జిందగీ. వీలైతే ప్రేమిద్దాం, ప్రేమని పంచుదాం. సో డోంట్ హేట్ ఎనీబడి. ఈ రోజు నుంచి నేను ఇంకా ఎవరిని హేట్ చెయ్యను అని మీరు రెడీ అయితే యూనివర్స్ మీకు ఒక మాట చెప్తా ఉంది, ఐఎమ్ దేర్, నేను మీతో ఉన్నా అని చెప్పి. కామెంట్లో పెట్టండి, ఈ రోజు నుంచి నా జీవితంలో నుంచి హేట్ అనే పదాన్ని రిమూవ్ చేస్తున్నాను సార్ అని చెప్పి కామెంట్ చేయండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ద ఎమోషన్ ఆఫ్ రివెంజ్. నాకు ఆ రోజు అలా అన్నాడు కదా, నేనేంటో చూపిస్తా. ఏంది చూపించేది? నువ్వేంది చూపిస్తావో మళ్ళీ దాన్నే అట్రాక్ట్ చేస్తావు. కర్మ అలా ఫాలో అవుతుంది. మరి ఎలా? చాలా బాధలు ఉన్నాయి. చాలామంది మనల్ని తక్కువ చేసి మాట్లాడారు, చాలామంది మనల్ని కించపరుస్తూ మాట్లాడారు, చాలామంది మన ముందు ఒకటి వెనకొకటి మాట్లాడున్నారు. అవునా? బాధపడున్నారా? దానికి రివెంజ్ ఏంటో తెలుసా? సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. ఒక్కసారి గెలిచి చూపించండి, అది చాలు. నీ వల్ల కాదురా అబ్బాయి అన్న వాళ్ళ ముందు కార్లు వేసుకొని తిరగండి, నీ వల్ల చేత కాదు అన్న వాళ్ళ ముందు ఫ్లైట్స్లో తిరగండి, నువ్వు దేనికి పనికిరావు అన్న వాళ్ళ ముందు రిచ్ అయి చూపించండి. అదే బెస్ట్ రివెంజ్. సక్సెస్ అవ్వండి. మీకు హక్కు ఉంది, అర్హత ఉంది. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ చెప్తా ఉన్నా, యు ఆల్ ఆర్ డిజర్వ్డ్. మీకు అధికారం ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. మీలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నది. దాన్ని బయటకు తీయాలి అంటే ఈ రివెంజ్ మైండ్ సెట్ని తీయండి. వాళ్ళకి రివెంజ్ చూపించాలనుకుంటున్నారా? సక్సెస్ అవ్వండి, యూనివర్స్తో మాట్లాడండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఖర్చు వడ్డీతో సహా విషయం ఇచ్చేస్తారు. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. మనల్ని హేట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా,
మనల్ని అన్నగదొగ్గే వాళ్ళు ఉంటారు కదా, మనల్ని తొక్కేసేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? సక్సెస్ అయి చూపించడం. రెండోది, నిజంగా మనం బాగా హేట్ చేసి ఉన్నారు ఎవరైనా, మన వైపు నిజంగా సత్యం అనేది ఉందా, ట్రూత్ అనేది ఉంటే విశ్వంతో మాట్లాడితే వడ్డీతో లెక్క తీర్చేస్తుంది. ఎవరు? విశ్వం చూసుకుంటారు. మన చేతులకు మట్టి అంటుంది. ఐఎమ్ సీరియస్లీ సైడ్. అండ్ ద ఎమోషన్ ఆఫ్ గ్రీడ్, కుల్లితనం, పనికిరాదు. ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి. ఈ పంచాయతీని పక్కన పెడితేనే యూనివర్స్ మీకు ఇష్టపడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, మీరు యూనివర్స్ని లవ్ చేయడం కాదు, యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేయాలా. మీరు యూనివర్స్ని లవ్ చేస్తే రిజల్ట్ రాదు, యూనివర్స్ మీకు లవ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. మరి యూనివర్స్ మిమ్మల్ని ప్రేమించాలి అంటే అలాంటి పనులు మీరు ఏమైనా చేస్తున్నారా లేదో చూసుకోండి. అలాంటి టెక్నిక్స్, సీక్రెట్స్ అన్నీ కూడా యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రోగ్రామ్స్లో మేము రివ్యూల్ చేయబోతా ఉన్నాం. కమ్ అండ్ జాయినర్స్. అండ్ ద ఎమోషన్ ఆఫ్ సూపర్స్టిషన్, అంటే మూఢనమ్మకాలు. అదో పెద్ద పనికిమాలిన ఎమోషన్. 21వ శతాబ్దంలో ఉన్నాం గాయస్. సైన్స్ వస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంది, ప్రపంచం మొత్తం మారుతూ ఉంది. ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుంటూ ఏలాడుతూ దాన్నే పట్టుకుంటూ ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేరు. యూనివర్స్తో మమేకం అవ్వాలి అనుకుంటే, యూనివర్స్తో మీకు ఒక స్ట్రాంగ్ అలైన్మెంట్ జరగాలి అనుకుంటే, మీ జీవితంలో అద్భుతాలు సృష్టించాలి అనుకుంటే గనక ముందు మీరు విడిచిపెట్టాల్సింది ఏంటో తెలుసా? మూఢనమ్మకాలు. యూనివర్స్తో మమేకమైనప్పుడు మూఢనమ్మకాలు పనికిరావు. ఇంకా మైండ్ ఉంటే ఐఎమ్ సో సారీ, మైండ్ సెట్ని మార్చండి. ఈడ చేంజ్ అయితే ఈడ మారుద్ది. ఎస్, ద ఎమోషన్ ఆఫ్ యాంగర్. చాలా మంది మార్చుకోలేని, చాలా మందికి కాదు, నాకు ఉస్ అంటే పిల్లలు టచ్ అయిపోతాయి. అంత కోపం. అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి తెలియక ముందు అసలు 24 అవర్స్లో నిద్రలో కాకుండా మిగతా సమయం ఏదైతే గడుపుతామో యాంగర్తో గడిపేవాడిని నేను ఒకప్పుడు. ఏమేనంటే ఏకదం పిల్లలు టచ్ అయిపోయావు, నాకు సర్రమని వచ్చేసేది కోపం. ఎందుకు వచ్చేదో తెలియదు. మరి బికాజ్ ఆఫ్ ఆ ఎన్విరాన్మెంటో లేక నా మైండ్ సెట్ అలా ఉండేదో ఏమో తెలియదు. ఎండ్ రిజల్ట్ ఏం సాధిస్తాం యాంగర్తో? బాగా రియలైజ్ అయ్యి ఉన్నా, బాగా అంటే బాగా రియలైజ్ అయ్యి ఉన్నా. యాంగర్ అనే ఎమోషన్తో నేను ఫిల్ అయ్యి ఉంటే యాంగర్నే అట్రాక్ట్ చేస్తా ఉన్నా. సో యాంగర్ని మనం తరిమేయాలి. యాంగ్రీ బర్డ్స్ గేమ్స్లో ఎలా మనం తరిమి కొడతామో గేమ్స్లో మన జీవితంలో నుండి యాంగర్ అనే ఎమోషన్ని బయట పెట్టాను. అందుకే చెప్తా ఉన్నా, యూనివర్స్ మీకు బ్లెస్ చేయాలంటే మీరు హ్యాపీగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, జాయ్ఫుల్గా ఉండాలా, స్మైల్ చేస్తూ ఉండాలా, పీపుల్ని ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలా, లవ్ని స్ప్రెడ్ చేయాలా, స్మైల్ని స్ప్రెడ్ చేయాలా. ఫీలింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ఈ 7 నెగిటివ్ ఎమోషన్సే మీరు సక్సెస్ అవ్వకుండా ఆపుతుంది. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళపోవడానికి కారణం ఏంటంటే ఈ 7 ఎమోషన్స్ మీ బాడీలో ఫిల్ అయ్యి ఉంది. సరే, ఎమోషన్స్ గురించి క్లియర్గా, డీప్గా, బ్రీఫ్గా మా కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్. అయితే వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎక్కడ చెప్పబోతున్నారు, ఆ ప్లాట్ఫామ్, ఆ డేట్స్ అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తారు. సో ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఈ మైండ్లో ఈ నెగిటివ్ ఎమోషన్స్తో ఫిల్ అయ్యి ఉంటే సక్సెస్ రాదు, రిజల్ట్ రాదు. ఒకటే చెప్తాను, ఇన్ సింగిల్ ట్యాప్. ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఇలా ఉంది, ఇలా ట్యాప్ చేస్తే లైట్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇలా సింగిల్ ట్యాప్లో వాళ్ళకున్న నెగిటివ్ ఎమోషన్స్ని ఇట్లా బయటికి పంపించేయబోతా ఉన్నా. ఇందులో నెక్స్ట్ కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేయడం జరిగింది అంటే ఓపెన్గా చెప్తా ఉన్నా, మనష వాచ కర్మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేశాను నేను, లోక కళ్యాణం కొరకు. వీడియో చూస్తూ ఉన్నారు, గత 10 నిమిషాల నుంచి చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో డబ్బుల కంటే చాలా ఇంపార్టెంట్ అయినది టైం. ఇప్పుడు తల కింద ఇప్పుడు టైం ఎంత అయింది? 6:32. తల కింద తపస్సు చేసిన ఈరోజు 4 గంటల సమయం వస్తుందా? రాదు. మనీ రేపైనా ఎర్న్ చేయొచ్చు, నెక్స్ట్ మినిట్ ఎర్న్ చేయొచ్చు, బట్ వెళ్ళిపోయే సమయం వస్తుందా? రాదు. అలాంటి ఇప్పుడు మన వ్యూవర్స్ అందరి టైం చాలా వాల్యుబుల్. ఒక 8, 9, 10 మినిట్స్ నుంచి సబ్జెక్ట్ వింటా ఉన్నారు అంటే ఎందుకు? వాళ్ళ జీవితం మార్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏదో సాధిద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ కొరకు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్జెక్ట్ని రెడీ చేయాలా లేదా? సో మనషావాచ కర్మ టాప్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. వాళ్ళకి నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అవ్వనివ్వండి, హౌస్ వైఫ్ అవ్వనివ్వండి, ఓకే, ఇంజనీర్ అవ్వనివ్వండి, డాక్టర్ అవ్వనివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీ అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వనివ్వండి, స్టూడెంట్ అవ్వనివ్వండి, ఫార్మర్ అవ్వనివ్వండి, ఖాళీగా ఇంట్లో ఉన్నారు, ఏది చేయలేకపోతా ఉన్నారు, ఏమి చేద్దాం అనుకున్నా సరే, ఓకే, ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు అయినా సరే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే 100% సక్సెస్ అవ్వాలి. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు లైఫ్ చేంజింగ్ ఒక మూమెంట్ని ఇవ్వబోతుంది. అలాంటి మూమెంట్ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి.
డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.